హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఉద్ధవ గీతలో 12వ అధ్యాయం చూద్దాం. 9వ శ్లోకం నుంచి. సో ఆ, ఈ అధ్యాయం వచ్చేసి వైరాగ్య జ్ఞానాలకి మించినటువంటి దాని గురించి మనకి తెలియచేయబోతున్నారు. అయితే ముందుగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏమిటి అని అంటే, భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహిమ అనేటువంటిది. తర్వాత విశుద్ధ ప్రేమ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి గురించి మనకి ఈ అధ్యాయంలో తెలియజేయబోతున్నారు. మనం ఇంతకుముందు చదువుకున్న 8 శ్లోకాల్లో కూడా ఓవరాల్గా సారాంశం తీసుకోవాలి అని అంటే, భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహిమని తెలియజేశారు. భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే మనము ఆధ్యాత్మికంగా పురోగమించి చాలా త్వరగా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోగలుగుతాం. అందుకు మనం కూడా భక్తులమై ఉండాలి, మనం కూడా విశుద్ధ భక్తులమై ఉండాలి అనే కండిషన్ కూడా ఏమీ లేదు. మనం ఎవరమైనా సరే, మనం మనుషులం కాకపోయినా సరే, మనుషులయ్యి మనుషుల్లో భక్తులయ్యి భక్తుల్లో ఉత్తమ భక్తులైతే పొందేటువంటి గమ్యాన్ని మనం మనుషులు కాకపోయినా పొందవచ్చు. ఎప్పుడు? ఒకవేళ మనం గనక సాంగత్యాన్ని గనక విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని గనక తీసుకున్నట్లయితే, ఇది దాని యొక్క సారాంశం. ఒకవేళ విశుద్ధ భక్తుడే ఉన్నాడు అని అనుకుందాం. విశుద్ధ భక్తుడు గనక భక్తుల సాంగత్యం తీసుకోలేదనుకోండి, అంటే ఏ భక్తుడైతే ఇతరులకు సాంగత్యం ఇస్తే వాళ్ళు కూడా ఉద్ధరింపబడతాడో అలాంటి భక్తుడు తన సీనియర్ భక్తుల లేకపోతే గురువుల సాంగత్యం తీసుకోలేదనుకోండి, ఆయన ఏమైపోతాడు? పతనం చెందుతాడు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించరు. పైగా స్వయంగా శ్రీకృష్ణుడే ఏమంటున్నారు? నేనే అవరోధాలని కలిగిస్తాను. వాళ్ళు భక్తిలో పురోగమించటానికి అవరోధాలను నేనే కలిగిస్తాను అని కృష్ణుడు చెప్తున్నారు. చూడండి, ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం కదా. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే నేను భక్తిలో చాలా గొప్పవాణ్ణి, నాకు ఎవరి సాంగత్యం అవసరం లేదు, నేనే ఎవరికైనా సాంగత్యం ఇవ్వాలి అని అనుకునేటువంటి వ్యక్తి పతనం చెందడానికి ఎంతో సమయం పట్టదు. మనం ఇంతకు ముందు చూసాం. ధ్రువుడు కాదు, భరత మహారాజు. భరత మహారాజు భామాస్థాయిలో ఉన్నటువంటి భక్తుడు. అలాంటి భామాస్థాయిలో ఉన్నటువంటి భక్తుడు తను ఆధ్యాత్మిక పురోగమించడం కోసం, సాధన చేయడం కోసం భక్తుల సాంగత్యం తీసుకుని ఉన్నట్లయితే బాగుండేది. కానీ ఆయన ఏం చేశాడండి? అరణ్యాలకు వెళ్ళిపోయి ఒంటరిగా సాధన చేయాలి అని అనుకున్నారు. ఏమైపోయింది భరత మహారాజుకి? ఇంకా ఇంకా సాంగత్యం జింక పిల్లగా పడిపోయాడు. జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పడిపోయారు, భక్తిలో పడిపోయారు. తిరిగి మళ్ళీ జడభరతుడిగా జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అంటే 3 జన్మలు పట్టింది. అదే ఒకవేళ భక్తుల సాంగత్యంలోనే ఉన్నాడు అనుకోండి, మళ్ళీ జింక పిల్లగా జన్మించాల్సిన అవసరం ఉండుండేది కాదు. భరతుడుగానే ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగి ఉండేవాడు. జడభరతుడుగా సాధించినటువంటి దాన్ని భరతుడుగానే సాధించగలిగి ఉండేవాడు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే అజామిలుడు. అజామిలుడు భక్తుడే, ధర్మకార్యాలే చేశాడు. కానీ ఏమైపోయింది? సాంగత్యం ఎవరు తీసుకున్నారు? ఒక పాప పనులు చేసేటువంటి ఒక వేశ్య వ్యక్తుల యొక్క సాంగత్యం. సాంగత్యం, వేశ్య సాంగత్యం తీసుకోవడం వల్ల ఆయన పతనం చెందాడు. చివరికి భగవంతుడి యొక్క కృప ఉంది కాబట్టి, ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి భక్తి ఉంది కాబట్టి, అంతకు ముందు ఏదో భగవంతుడిని ప్రసన్నం చేసుకుని ఉన్నాడు కాబట్టి, భక్తుడు కాబట్టి భగవంతుడు ఇంతకుముందే చెప్పారు, "ఉం, నా భక్తులను నేను కాపాడుతాను." అలానే ఏ స్థాయిలో ఉన్న భక్తులైనా భగవంతుడు ఏదో ఒక అవకాశం ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎలా కాపాడారండి అజామిలుడిని? తన పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టే కృపను కలిగించారు ఆయనకి. అది కూడా భగవంతుడి కరుణ లేకపోతే జరగదు అది. మనం మన కొడుక్కి ఏం పేరు పెట్టాలనేది కూడా మనకి ఇన్స్పిరేషన్ కావాలి. భగవంతుడు లోపల నుంచి మనకి ఏదో ప్రేరణ ఇస్తారు. ఆ ప్రేరణతోటి మనం మన పుత్రులకి భగవంతుడి పేరు పెట్టామనుకోండి, భగవంతుడి పేరుని ప్రేమతో పిలుస్తాం. ప్రేమతో పిలిచి మనం కూడా దానివల్ల ఉద్ధరింపబడ్డాడు, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని అజామిలుడు ఉపయోగించుకున్నాడు కాబట్టి భాగవతంలో ఆయన చరిత్ర వచ్చింది.
ఒకవేళ అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదనుకోండి, భాగవతంలో ఆయన కథ వచ్చేదా? మనలాంటి వాళ్ళ కథలు ఎక్కడ వస్తాయి భాగవతంలో? రావు. ఉదాహరణగా తీసుకోరు. అందుకనే మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అనేక ఉదాహరణలు కూడా మనకి చెప్పారు. మనం ఒక ఉదాహరణ కూడా చూసాం. వణికపొతుడు. వణికపొతుడు అనేటువంటి ఆయన మహాభారతం నుంచి తీసుకొచ్చినటువంటి కథ. ఉమ్, జాజిలి ముని గర్వానికి సంబంధించినటువంటి కథ. ఇవన్నీ కూడా కొన్ని తెలియచేయడం జరిగింది. వణికపొతుడు కథ ఏంటి? ఆయన మంచోడే, వ్యాపారం చేస్తాడు. నిష్ఠురుడు. ఉమ్, వ్యాపారం దుండగుల యొక్క చేస్తాడు. మార్గం నుంచి రావటం వల్ల ఆ, ఆయన ఏం చేశాడు? ఆయన బందిపోట్లు వెళ్ళే మార్గంలో వెళ్ళడం వల్ల ఆయన కూడా బందిపోటు అనుకుని బంధించేసేసారు, శిక్షించారు. అంటే నువ్వు మంచివాడివైనా చెడు వాళ్ళ సాంగత్యంలో ఉంటే చెడు వాళ్ళకి జరిగే శిక్ష నీకు జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెడ్డవాడివైనా మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మంచి వాళ్ళకి జరిగేటువంటి ఫలితమే నీకు జరుగుతుంది. మనం అది కూడా చెప్పుకున్నాం. ప్రభుపాదల సమయంలో ఎవరో ఒక దొంగ పోలీసుల నుంచి పారిపోయి ఇస్కాన్ టెంపుల్లోకి వస్తే ఆయనకి ఏం జరిగింది? మంచి భక్తుడైపోయాడు. 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 రెండు ఉదాహరణలు చూసాం. చెడ్డవాడు మంచి వాళ్ళ సాంగత్యంలోకి వస్తే జరిగే మంచిని చూసాం, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ సాంగత్యంలోకి వెళ్తే జరిగే చెడుని కూడా చూసాం. సో ఈ విధంగా మనం అందరం కూడా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వలన కలిగేటువంటి ఫలితాన్ని తెలుసుకొని, ఆ మహిమలను తెలుసుకొని, ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటిది తెలుసుకుందాం. ఇక భక్తి యొక్క గొప్పతనం గురించి ఇతర యోగాలతో కంపేర్ చేస్తే మనకి భక్తి యొక్క గొప్పతనం గురించి కూడా మనకి ఇంకా ఈ ఉద్ధవ గీతలు తెలియజేయబోతున్నారు. 9వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యమ్న యోగేన సాంఖ్యేన దానవ్రత తపోధ్వరై యమ్న యోగేన సాంఖ్యేన దానవ్రతపోధైరైః వ్యాఖ్యాస్వాధ్యాయ సన్యాసై ప్రాప్నుయాధ్యత్నవానపి. వాక్యాసాధ్యాయ సన్యాసై ప్రాప్నుయాత్వత్నవానసి. యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞ నిర్వహణము, ఇతరులకు వేదమంత్రములు బోధించుట, సాధ్యనము, సన్యాస జీవనము మున్నగు వాటి యందు గొప్ప యత్నంలో నెలకొన్నప్పటికీ మనుజుడు నన్ను పొందజాలడు. ప్రభుపాదుల వారి భాష్యం. పరతత్వమును దరిచేరుటకు గంభీరంగా యత్నించిన వానికైనను తన సాంగత్యమును పొందుట అత్యంత కఠినమని శ్రీకృష్ణ భగవానుడి వివరించుతున్నాడు. గోపికలు, గోవులు వంటి బృందావనవాసులు సదా శ్రీకృష్ణుడితో కలిసి జీవించుచుండిరి. ఆ విధముగా వారి సాంగత్యము సత్సంగమనియే పిలువబడును. దేవదేవునితో అనుకూలముగా పసించు వాడెవడైనను సత్ అంటే నిత్యుడు కాగలడు. ఆ విధంగా అట్టి వ్యక్తి యొక్క సాంగత్యము శీఘ్రమే ఇతరులకు విశుద్ధ భక్తికు సేవను పొసగగలదు. చాంద్రాయనమునడి ఒక తపస్సు ఉన్నది. ఆ ఉపవాస వ్రతములో క్షయములో ప్రతిరోజు ఆహారములో ఒక్కొక్క ముద్ద తగ్గించబడును. అంటే చంద్రుడు వృద్ధి చెందినప్పుడు రోజుకు ఒక్కొక్క ముద్ద పెంచబడును. అదే రీతిగా అత్యంత కష్టమైన యజ్ఞములో సంస్కృత మంత్ర అధ్యయనము, ఇతరులకు వాటిని బోధించడి పద్ధతులు ఉన్నవి. విశుద్ధ భక్తులు నిర్హేతమగునగు కరుణ పొందినదే ఈ కఠిన కార్యములన్నీయును జీవిత పరమ సిద్ధిని వసగజాలవు. శ్రీమద్ భాగవతము 1.2.8 మందలి ప్రథమ స్కందంలో ఇట్టు చెప్పబడినది. ధర్మ స్వనిష్ఠ పుంషాం విశ్వక్సేనా కదానుయః నోత్సాధ్యాయేతి రతిం సంరహివేవాహి కేవలం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుత్ కర్మ నిర్వహణము దేవదేవుని కథయందు అతనికి అమరకీర్తి కలిగించినచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. హరే కృష్ణ ప్రభు. పరతత్వాన్ని చేరుకోవాలి అనేటువంటి భావనలో మనం చేసేటువంటి సాధన ప్రయత్నము ఏదైతే ఉందో అది మనం ఎంత తీవ్రంగా చేసినప్పటికీ భక్తుల యొక్క సాంగత్యం లేకుండా చేస్తే అది భగవంతుణ్ణి పొందేలా చెయ్యదు. యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞ నిర్వహణము, ఇతర వేద మంత్రాలను బోధించుట, స్వాధ్యాయనము, సన్యాస జీవనము మొదటగున్నవందు గొప్ప యత్నంలో నెలకొనినప్పటికీ మనుజుడు నన్ను పొందజాలడు. అంటే మనం ఏదో అనుకుంటాం, మనం చాలా ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము, మనం ఇల్లు వాకిలి వదిలేసాము,
అరణ్యాలకు వెళ్ళిపోయాము, సాధన చేస్తున్నాము. తపస్సులు చేసేటువంటి వాళ్ళు చాలామంది అరణ్యాల్లో లేదంటే హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళందరి సాంగత్యం, వాళ్ళందరూ చాలా గొప్పగా ఏకాంతంగా ఒక గుహలో కూర్చొని మరి కొన్ని సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో పోతే వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసేవాళ్ళు మనకు కనపడతారు. వాళ్ళు ఇంకొన్ని వేల సంవత్సరాలు అలానే కూర్చొని తపస్సు చేసినా కానీ భగవంతుడిని పొందలేరు. దానికంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే భక్తి. భక్తుల మధ్యలోకి రావాలి. ఏ తపస్సు అవసరంలా, భక్తుల సాంగత్యంలోకి రావాలి, భగవంతుడిని కీర్తించాలి, భగవంతుడికి చేస్తున్నటువంటి కీర్తనలో నృత్యం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి, భక్తులకి సేవ చేయాలి, శ్రవణం కీర్తనం చేయాలి. భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి గురించి ఎవరైనా చెప్తుంటే వింటే తప్ప కలగదు, కానీ ఎక్కడో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తే కలుగుతుందా భగవంతుడి మీద ప్రేమ? వాళ్ళందరూ సాకార రూప ధ్యానం వరకు రాను కూడా రాలేరు. ఏదైతే విశుద్ధ భక్తులు ఇంటి దగ్గర కూర్చొని గృహస్థులుగా ఉండి కర్మలు చేస్తూ వాళ్ళు సాధించేటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక లాభం ఏదైతే ఉంటుందో అది కూడా సన్యాసులుగా అరణ్యాలలో కూర్చొని లేకపోతే హిమాలయాల్లో కూర్చొని చేసేటువంటి వాళ్ళకు కూడా దొరకదు. చాలామంది అంటారు ముక్తి కావాలండి నేనేం చేయాలి అని అంటే, ముందు నువ్వు గృహస్థ జీవనంలోంచి బయటికి రావాలి, గృహస్థుడిగా ఉండి ముక్తి అడుగుతున్నావు ఏంది, అసలు సాధ్యమైద్దా అంటారు స్మార్థ బ్రాహ్మణులు. మేము కలిసిన స్మార్థ బ్రాహ్మణులు లేకపోతే జ్యోతిష్యులు, లేకపోతే వాళ్ళు ఏదో యజ్ఞాలు కర్మకాండాలు చేయించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ముక్తి కావాలంటే ఏం చేయాలి అని అడిగితే ముందు సన్యాస జీవనం తీసుకోవాలి, ఆ, హాయిగా భార్యా పిల్లలతో ఉంటూ ముక్తి అడుగుతున్నామంటే గృహస్థుడికి ముక్తి వచ్చేటువంటి అవకాశమే లేదు. నీకు ముక్తి కావాలంటే గృహస్థ జీవనంలో ఉంటే రాదు అని చెప్తారు. కానీ భాగవతం అలా చెప్తుందా? భాగవత ధర్మం అదే కాదు. లేదు ప్రభుజీ. కృష్ణుడు అలా చెప్పాడా ఇష్టభక్తి భావంగా భగవద్గీతలో? చేయాలి. కృష్ణుడు అలా చెప్పాడా కృష్ణ భగవద్గీతలో? అర్జునుడు, లేదు ధర్మరాజు ప్రభుజీ. వీళ్ళందరూ సన్యాసుల? గృహస్థులే. కుంతీదేవి సన్యాస? ద్రౌపది చేసి సన్యాస? కాదండి. ఎంతమంది విశుద్ధ భక్తులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళారు, వాళ్ళందరూ సన్యాసుల? గృహస్థ జీవనాన్ని వదిలేశారు. గృహస్థ జీవనం నుంచి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? రామదాసు సన్యాస? కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళకి భక్తి ఎలా చెయ్యాలి అనేటువంటిది తెలియక, వీళ్ళందరూ భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక వీళ్ళు అవన్నీ చెప్తారు, మనల్ని అందరినీ డిమోటివేట్ చేస్తారు. ఏం అవసరంలా, మనం ఇంట్లోనే ఉండొచ్చు, మన యొక్క బాధ్యతలను భగవంతుడి యొక్క సేవగా నిర్వర్తించవచ్చు, నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉంటే చాలు. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి భగవంతుడు అంత్యకాలంలో స్మరణం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారు. మీకు భగవంతుడి స్మరణం కలగకపోయినా అది చాలా కష్టమైంది. ఒక విశుద్ధ భక్తుడు నిరంతరం భగవంతుడి సేవ చేస్తూ ఉంటాడు, కానీ లాస్ట్లో ఏదో ప్రమాదవశాత్తు మరణించారనుకోండి, ఆ సమయంలో భగవంతుడు గుర్తు రావాలని ఏం లేదు. అయినా సరే భగవంతుడే స్వయంగా వచ్చి వాళ్ళని తీసుకువెళ్తారు. విశుద్ధ భక్తుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది అంటారు, మా శిక్షా గురువు ఒక ఆయన అనాది జగన్నాథ్ ప్రభు, మీ అందరికీ తెలిసిన పేరే. ఆయన ఒక రోజు ముందు మా క్లాస్ చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్లో ఒక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు క్లాస్ చెప్పారు. వర్షం పడుతుంది. క్లాస్ అయిపోయిన వెంటనే ఆయన అన్నారు, నేను వైట్ఫీల్డ్ వెళ్ళి రావాలి, వైట్ఫీల్డ్లో ఒక డివోటీ హాస్పిటల్లో ఉన్నారు, ఆయన చూసి రావాలి అని అన్నారు. ఆయనకి నేను వెళ్ళి ప్రసాదం ఇచ్చొస్తాను, ఇక్కడ మీరు ప్రసాదం తినండి, ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు వెళ్ళండి అంటే, లేదు లేదు నాకు ప్యాక్ చేయండి, నేను తీసుకుని వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి ఆయనకి ప్రసాదం పెట్టొస్తాను, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ఆయనకి ప్రసాదం పెట్టొస్తాను అని అన్నారు. ఆయన భక్తుడు. ఈయన వైట్ఫీల్డ్ వెళ్ళారు, బైక్ వేసుకుని వెళ్ళారు. ఎప్పుడు కారులో వెళ్ళాను, ఆ రోజు బైక్ వేసుకుని వెళ్ళారు. బాగా వర్షం పడుతుంది. వైట్ఫీల్డ్ నుంచి తిరిగి రావడానికి లేట్ అయిపోయింది. అక్కడ చాలామంది భక్తులు, మీరు వెళ్ళకండి ఈరోజు, రేపు మార్నింగే వెళ్ళొచ్చు, ఈరోజు వెళ్ళకండి, నైట్ వెళ్ళకండి అని చెప్పారు. అయినా సరే ఆయన, లేదు లేదు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మంగళహారతి ఉంది 4 గంటలకు, 4:30కి, నేను ఆ టయానికల్లా అక్కడికి వెళ్ళాలి, మంగళహారతి అయిపోయిన వెంటనే నాది క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఇవ్వాలి నేను, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండలేను, నైట్కి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మార్నింగే మంగళహారతి అటెండ్ అయ్యి నేను పొద్దున్నే క్లాస్ ఇవ్వాలి, టెంపుల్లో క్లాస్ ఇవ్వాలి, దానికి నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. దారిలో ఒక లారీ కొట్టేసి చంపేసింది. అంటే అప్పుడు అందరికీ డౌట్ వచ్చింది, ఒక విశుద్ధ భక్తుడు నిరంతరం భగవంతుడి యొక్క సేవలోనే ఉండేటువంటి వ్యక్తికి ఇలాంటి మరణం ఎందుకు వచ్చింది అని.
అలాంటి వ్యక్తులు ఆల్రెడీ ముక్త జీవులు. ఒక ముక్త జీవి ఎందుకు ఇంకా ఈ భౌతిక విశ్వంలో ఉండాలి? ఉండాల్సిన అవసరం ఏంటి? అర్హత సాధించిన తర్వాత కూడా ఇంకా భౌతిక శరీరంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఒకవేళ జైల్లో ఉన్న ఒక వ్యక్తి జైలు నుంచి విడిపించేటువంటి సమయం వచ్చింది, కాదు కాదు నాకు జైలుతో అటాచ్మెంట్ ఉంది, జైల్లో ఉన్న జనంతో అటాచ్మెంట్ ఉంది, నేను జైల్లోనే ఉండిపోతాను అని ఆ జైల్లో ఉన్న వ్యక్తి అంటాడా? లేకపోతే ఇతర వ్యక్తులు కూడా అంటారా? ఆయన ప్రేమించే వ్యక్తులు, ఆయన తోటి ఖైదీలు ఆ? ఎవరు అనరు. నీ శిక్షాకాలం అయిపోయింది, నీ అదృష్టం, నువ్వు తొందరగా బయటకు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపో, మాకు తప్పదు కానీ నీకెందుకు అని అంటాం. అలానే ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ భౌతిక జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తుంటే ఎవరైనా అయ్యో వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మనం అంటామా? అనం. ఒకవేళ మనం అలా అన్నాము అని అంటే, ఒకవేళ ఒక వ్యక్తికి భౌతికమైనటువంటి జీవనాన్ని అనుభవించేటువంటి అవసరం లేకపోయినా ముక్తిని సాధించగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తిని కూడా భౌతిక జీవితంలో ఉండు అని అంటున్నట్లు. అది తప్పు. కాబట్టి ఆ క్షణానికి ఎంతమంది ఏం మాట్లాడుకున్నా కానీ నిజమైన తత్వం ఏం చెప్తుంది, నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుకోవాలి, ఏం చేయాలంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే అర్హత ఉన్న వ్యక్తి ఇంకెందుకు ఉండాలి భౌతిక విషయంలో? భగవంతుడు నిర్ణయిస్తారు ఎలా తీసుకువెళ్ళాలి అని. అది యాక్సిడెంట్ రూపంలోనా, న్యాచురల్ డెత్, హార్ట్ అటాకా, ఏదైతే భగవంతుడు తీసుకెళ్ళిపోతారు. రెండవది, ఆయన అంతకు ముందు రోజు జరిగిన క్లాస్లో అంత్యనారాయణ స్మృతి గురించి మాట్లాడారు మాతోటి. మాట్లాడినప్పుడు స్వయంగా ఆయనే ఏం చెప్పారంటే, నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను భగవంతుని గుర్తుంచుకుంటాననే గ్యారంటీ లేదు అని చెప్పారు. ఎందుకంటే ఇంతకు ముందు అనేక సందర్భాల్లో నేను భగవంతుని గుర్తుంచుకోలేకపోయాను, నా నోటికి కృష్ణ అని రావట్లేదు ప్రమాదం జరిగినప్పుడు అని అన్నారు. 1-2 రోజుల ముందు జరిగిన క్లాస్లో మాతోటి. అంటే అలాంటి ఉత్తమ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి గురు మహారాజే అనౌన్స్ చేశారు, ఆయన గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడి పాదాలను చేరుకున్నారు అని గురు మహారాజ్ అనౌన్స్ చేశారు. అది ఎవరో చేయలేదు. అంటే ఒక విశుద్ధ భక్తుడు నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉండి భక్తుల యొక్క సేవలు చేయడం వల్ల చివరి క్షణంలో గుర్తుంచుకున్నారా లేదా అనేటువంటి అనుమానం కూడా అవసరం లేదు. వాళ్ళు 100% కృష్ణుడు వాళ్ళని దగ్గరుండి తీసుకుని వెళ్తారు. అది అమావాస్య, పౌర్ణమ, శుక్లపక్షమా, లేకపోతే ఉత్తరాయణమా, దక్షిణాయనమా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. నిజానికి భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూశారు. భీష్ముడు విశుద్ధ భక్తుడు కదా, ఎందుకు ఉత్తరాయణం కోసం ఎదురు చూశారు? ఉత్తరాయణ సమయంలోనే ఆయన శరీరాన్ని త్యాగం చేయాలి అని ఎదురు చూశారు. ఉత్తరాయణం అంటే మనం అనుకునే ఉత్తరాయణం కాదు భీష్ముడు ఎదురు చూసింది. ఉత్తర ఆయన. ఉత్తర ఆయన అంటే ఎవరు? ఉత్తరని ఉద్ధరించినటువంటి ఆయన. ఉత్తరని ఉద్ధరించినటువంటి ఆయన ఎవరు? ఉత్తరని ఉద్ధరించింది కృష్ణుడు. ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలోకి వెళ్ళి మరి పరీక్షిత్ మహారాజుని రక్షించారు. అది ఉత్తరాయణ అంటే. ఉత్తరాయణ వచ్చిన దాకా వెయిట్ చేయడం అంటే కృష్ణుడు వచ్చిన దాకా వెయిట్ చేయడం. కృష్ణుడు వస్తాడని ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదు ప్రభుజీ. అనుకోలేదు. భీష్ముడు యొక్క మరణాన్ని ఎంత గొప్పగా చేశారు కృష్ణుడు. ఆ సమయంలో ఆయన యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరుగుతుంటే అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండలా. ఉత్తరాయణం కోసం భీష్ముడు ఎదురు చూస్తున్నాడు, అంటే కృష్ణుడు కోసం భీష్ముడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి కృష్ణుడు అక్కడికి వెళ్ళాలి. అది కృష్ణుడు అక్కడికి వెళ్ళడంతో పాటు విశుద్ధ భక్తులు అందరినీ కూడా భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడా కృష్ణుడు? పాండవులు, ధర్మరాజుతో సహా పాండవులు అందరూ, తర్వాత నారదుడు, తర్వాత వ్యాసుడు, సప్తర్షులు, అందరూ గొప్ప గొప్ప భక్తులందరినీ తీసుకుని వెళ్ళాడు. అలా తీసుకువెళ్ళడానికి ఆయన ప్రేరణ కల్పించాడు ధర్మరాజులో. నువ్వు నన్ను అడుగు ప్రశ్న, అడిగితే నేను నీకు చెప్పకుండా నిన్ను తీసుకెళ్లి భీష్ముడి దగ్గర నిలబెడతా, భీష్ముడితోటి అంత్య సమయంలో జ్ఞానం బోధించేలా చేస్తా. ఆ సమయంలో ఆయన నన్ను దర్శనం చేసుకుంటారు. అంతేకాదు విశుద్ధ భక్తుల సాంగత్యం కూడా దొరుకుతుంది. విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని భీష్ముడికి ఇవ్వడం కోసం, స్వయంగా తన దర్శనాన్ని భీష్ముడికి ఇవ్వడం కోసం, భీష్ముడి కోరికను నెరవేర్చడం కోసం అంత్య సమయంలో స్వయంగా కృష్ణుడే వెళ్ళాడు.
భీష్ముడి దగ్గరికి. అంటే భీష్ముళ్ళ మనం కూడా భక్తి చేస్తే స్వయంగా కృష్ణుడే వచ్చి తీసుకువెళ్తారు మనల్ని. భగవంతుడి యొక్క ధామానికి వెళ్తామా లేదా అనేటువంటి అంత సమస్య లేదు, ఆలోచనే లేదు. స్వయంగా భక్తుల యొక్క సాంగత్యాన్ని కూడా భగవంతుడే ఇస్తారు. మనం మర్చిపోయిన భక్తులు మర్చిపోనిస్తారా? భక్తులు ఏం చేస్తారండి? వచ్చి కీర్తన చేస్తారు, ప్రభుపాద హరే కృష్ణ మహామంత్రం పెడతారు, భగవద్గీత చదువుతూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు భక్తి కార్యాలు. హరే కృష్ణ అని అంటూనే ఉంటారు వాళ్ళు. మనలాంటి భక్తుల్ని వాళ్ళు చూస్తే నోటితో మాట్లాడలేకపోయినా చూడగానే ఏమంటారండి మనల్ని? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ అంటారు. మనసులో అయినా చెప్తారు హరే కృష్ణ అని. 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ హరే కృష్ణ అని అంటారు. ఎప్పుడైనా విశుద్ధ భక్తుని చూడగానే మనం ఎలా విష్ చేస్తాం? ప్రభుజీ హరే కృష్ణ అంటాం, దండవత్ ప్రణామం అని అంటాం. బయటికి అనలేకపోయినా మనసులో అయినా అంటాం కదా. ఒక ఆయన అడిగాడు ప్రభుజీ నన్ను, ఉం. నామం పెట్టుకున్నారు మీరు ఇస్కానా మాతాజీ అని అడిగాడు ఆయన. అదే మనం చూస్తే హరే కృష్ణ అంటారు. అంటే భక్తుల సాంగత్యం ఉంటే మనం తప్పకుండా కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటాం. అలా కాకుండా ఏవో అనుష్ఠాలు చేసి, ఎన్నో నియమ నిబంధనలను ఫాలో అయిపోయి, ఎన్నో యజ్ఞాలు చేసి, ఎన్నో యాగాలు చేసి, ఎన్నో దాన ధర్మాలు చేసి, ఎన్నో వేద మంత్రాలని అనేక సార్లు అధ్యయనం చేసి, మాట్లాడి, పాడి, ఏం చేసినా, ఎన్ని యత్నాలు చేసినా కృష్ణుడు గుర్తొస్తాడా? కృష్ణ చైతన్యంలో లేకపోతే, భక్తుల సాంగత్యంలో లేకపోతే రారు లేదు మాతాజీ. గురుజీ. రారు. ఇవన్నీ పుణ్యకార్యాల్లా మిగిలిపోతాయి. వీటన్నిటి వల్ల కేవలం పుణ్యం వస్తుంది తప్ప భగవంతుడి యొక్క సాంగత్యం మనకు దొరకదు. అదే కృష్ణుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇక్కడ. ఓకే, అది నెక్స్ట్ సుకోమల మాత. రామేణ సార్థం మధురాం ప్రణీతే రామేణ సాధం మధురాం ప్రణీతే స్వాఫల్కినామయ్యనురక్త చిత్త స్వాఫల్కినామయ్యనురక్త చిత్తాః విగాఢ భావేన నమే వియోగా విగాఢభావేన నమే వియోగా తీవ్రాధయేన్యం దదృశుః సుఖాయ. తీవ్రాధయోన్యం దదృశు సుఖాయ. గోపికాది బృందావన వాసులు గాఢమగు ప్రేమతో సర్వదా నాయందే పూర్తిగా అనురక్తులై ఉండేది. అందువల్ల అక్రూరుడు నా సోదరుడు బలరాముని నన్ను మధురకు తీసుకుని వచ్చినప్పుడు వారు నా విరహ కారణమున తీవ్రముకు మానసిక క్లేశం అనుభవించిన వారే తమకు సుఖమును కలిగించడి అన్యమైనది గాల్చజాలకుండేది. ప్రపదవరి ఈ శ్లోకము విశేషంగా బృందావనం నందల గోపికల మనోభావాలను వర్ణించుచున్నది. తన ఏడవారి గల అసమానమకు ప్రేమను శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ప్రకటించుచున్నాడు. దశమస్కంధం నందు వివరించబడినట్లు కంసుడిచే పంపబడిన క్రూరుడు బృందావనంకు వచ్చి కృష్ణ బలరాములను మల్ల యుద్ధ పోటీకి మొదలకు కొనిపోయింది. గోపికలు శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించినగా అతని అభావములో వారి చిత్తము పూర్తిగా ఆధ్యాత్మిక ప్రేమలో మునిగిరి. ఆ విధంగా వారి కృష్ణ భక్తి భావన సర్వోన్నత జీవన సిద్ధిగా భావింపబడింది. దానవ సంహార కార్యమును ముగించి తమ చెంతకు తిరిగి రాగలరని గోపికలు సర్వదా ఊహించుకొంచుండ్రి. అందువల్ల వారి పరితాపము మిగుల కదిలించి వేయింది, హృదయములను దళింపజేయునది, నాకు ప్రేమ ప్రదర్శనమై ఉన్నది. నిజమైన సుఖమును కోరువాడెవ్వడైనను సమస్తమును భగవద్ప్రీత్యర్థమే త్యజించి గోపికలను భక్తియుత సేవను తప్పక చేపట్టవలను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన తరువాత, కృష్ణ ప్రేమను ఒకసారి రుచి చూసిన తరువాత ఎవరైనా బయటికి రాగలరా? మళ్ళీ కృష్ణ ప్రేమ వద్దు అని ఎవరైనా అనగలరా? కృష్ణుడి సాంగత్యంలో లేకుండగా ఒక క్షణమైనా ఉండగలరా? కృష్ణ భక్తుల సాంగత్యంలో లేకుండా ఉండగలరా? ఒక్కసారి కృష్ణ ప్రేమను రుచి చూసిన తర్వాత ఉండలేరు అసాధ్యం ప్రభుజీ. ప్రభుజీ. ఎవరైనా అసాధ్యం. ఉండట్లేదు అని అంటే వాళ్ళు ఇంకా రుచి చూడలేదు అని అర్థం. హరే అంతే కదా? Yes. అంతే కదా, ఇంకా ఎవరు రుచి చూడలేదు. మనము గోపికల యొక్క స్థితిని కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, శ్రీకృష్ణ భగవానుడు కంసుడు కోరిక మీదకి మధురకు వెళ్ళినప్పుడు అక్రూరుడిని కంసుడు పంపించాడు కృష్ణుని తీసుకురమ్మని మల్ల యుద్ధం చేయడానికి. అక్రూరుడు వృందావనానికి వచ్చాడు, చెప్పాడు కృష్ణుడిని బలరాముడిని నేను తీసుకెళ్ళబోతున్నాను అని. ఆ సమయంలో గోపికలు ఎలా ఫీల్ అయ్యారు? కృష్ణ బలరాముల్ని అక్రూరుడు
తెల్లారితే తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి రాత్రి అంతా నిద్రపోల, ఏడుస్తూ ఉండిపోయారు. కృష్ణుడు లేకపోతే మేము ఎలా జీవించాలి? కృష్ణుడు లేని క్షణాన్ని వాళ్ళు ఊహించుకోలేకపోయారు. పొద్దున్నే లేవగానే తెల్లారక ముందే అక్రూరుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్రూరుణ్ణి బతిమిలో అడుగున్నారు. అక్రూరుడు కాళ్ళు కూడా పట్టుకున్నారు. కృష్ణుని తీసుకెళ్లకు, బలరాముని తీసుకువెళ్ళకు, ఎందుకంటే కృష్ణ బలరాములు మా ప్రాణాలు, మీరు వాళ్ళని తీసుకెళ్లారంటే మా ప్రాణాలను తీసుకువెళ్ళినట్టు మీరు, ఆ తర్వాత మేము బ్రతికి ఉన్నా కానీ శవాలతో సమానము అని చెప్పారు. కానీ అక్రూరుడు ఊరుకున్నారా? కృష్ణుని బలరాముని తన రథం ఎక్కించేసుకున్నారు. ఎంత చెప్పినా అక్రూరుడు వినడం లేదని చెప్పేసి నంద యశోదల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని ప్రాధేయపడ్డారు. అందరూ గోపికలు అందరూ ఏడ్చారు, విపరీతంగా ఏడ్చారు. కొంతమంది గోపికలు అక్రూరుణ్ణి శపించారు, అక్రూరుణ్ణి తిట్టారు. కొంతమంది గోపికలు వర్షదేవుణ్ణి కూడా తిట్టేశారు. నువ్వెందుకు వర్షం పడట్లేదు, నువ్వు వర్షం పడితే అక్రూరుడు ప్రయాణం ఆగిపోతుంది. ఏదైనా వరదలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చిందనుకోండి, ప్రయాణం జరిగిద్దా? జరగదు. ఆగిపోతుంది. అందుకని ప్రకృతి వైపరీత్యం రావాలని ఆకాశం వైపు చూస్తూ వానదేవుణ్ణి ప్రార్థించారు, అయినా జరగల. చివరికి వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోతే మా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రథానికి అడ్డంగా పడుకున్నారు. కొంతమంది గోపికలు స్పృహ కోల్పోయి పడిపోయారు. కొంతమంది గోపికలు ఏడుస్తూ నందమహారాజ్ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది యశోదమాత దగ్గరికి వెళ్ళారు. కొంతమంది అక్రూరుడి దగ్గర అడుగుతున్నారు. కొంతమంది రథచక్రాల దగ్గర పడుకున్నారు రోడ్డు మీద, దారిన. ఇది కృష్ణ ప్రేమను పొందినటువంటి గోపికల యొక్క స్థితి. కృష్ణుడి లేనటువంటి క్షణం విరహంగా భావించారు వాళ్ళు. ఒక క్షణం కూడా వాళ్ళు ఊహించలేరు అనమాట. అందుకనే కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కారణంగా వాళ్ళు అనుభవించినటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో అది ఎవరు కూడా ఊహించలేరు. కృష్ణుడి యొక్క సాంగత్యం తప్ప వాళ్ళకి సుఖాన్ని కలిగించేది ఇంకేదీ లేదు అని వాళ్ళకి అప్పుడు తెలిసింది, కృష్ణుడు విరహంలో తెలిసింది. ఓకే, అది కృష్ణుడి యొక్క ప్రేమ యొక్క గొప్పతనం, విశుద్ధ భక్తుల యొక్క గొప్పతనం, బృందావన వాసుల యొక్క భక్తికి అదొక ఉదాహరణ. నెక్స్ట్ 11వ శ్లోకం, మంజులత మదర్. తాస్తాక్షపా ప్రేష్ట తమేన నీతా, తాస్తాక్షపాః ప్రేష్ఠతమేన నీతా, మయైవ బృందావనగోచరేణ, మయైవ బృందావనగోచరేణ, క్షణార్ధవత్తా పునరంగతాసాం, క్షణార్థవత్తా పునరంగతాసాం, హీనా మయా కల్పసమాబభూవుః, హీనా మయా కల్పసమాబభూవుః. ప్రియమైన ఉద్ధవ, బృందావన భూమి యందు ప్రియతముడనుకు నాతో గడిపిన రాత్రులన్నీయును గోపికలకు అర్ధక్షణము వలె గడిచిపోయినట్లు కనబడినవి. కానీ నా ఎడబాటు నందు అవే రాత్రులు కల్పము వలె సుదీర్ఘముగా నైనట్లు గోపికలు భావించిరి. భాష్యము. శ్రీధర స్వామి దీనిని ఇట్లు వ్యాఖ్యానించి ఉండిటి. శ్రీకృష్ణుని అభావములో గోపికలు తీవ్రముకు క్లేశమును అనుభవించిరి. బయటకు భ్రమితులైనట్లు గోచరించినను వారు వాస్తవమునకు సర్వోత్తమకు సమాధి స్థితిని సాధించి ఉండిరి. వారి చిత్తము గాఢముగాను సన్నిహితముగాను శ్రీకృష్ణునితో అనురక్తమై ఉండెను. అట్టి కృష్ణ భక్తి భావనచే వారికి తమ దేహములు తమకెంతో దూరముగా ఉన్నట్లు అనిపించినది. సాధారణముగా జనులు తమ దేహములను తమ అత్యంత చేరువలో ఉన్నట్లు భావింతురు. నిజముగా గోపికలు తమ అస్తిత్వము గురించియే తలపకుండిరి. యువతి సాధారణముగా తన భర్తను సంతానమును తమ ప్రియతమ సొత్తు అయినట్లు భావించినప్పటికీ గోపికలు మాత్రము తమ నామమాత్ర కుటుంబముల ఉనికినైనను గుర్తింపకుండిరి. ఇహపరముల గురించి వారు ఆలోచింపజాలకుండిరి. యథార్థమునకు ఆ విషయములను వారెరగకుండిరి. సాధువులు భౌతిక జగత్తు యొక్క నామరూపముల ఎడల అనాసక్తులైనట్లు శ్రీకృష్ణుని ప్రేమపూర్వకముగు స్మరణములో లగ్నమై ఉన్నందున గోపికలు దేనిని గురించి తలపుజాలకుండిరి. నదులు సముద్రమున ప్రవేశించిన చందమున గోపికలు గాఢముగు ప్రేమ ద్వారా శ్రీకృష్ణ చేతనమున పూర్తిగా మునిగిరి.
ఆ విధంగా శ్రీకృష్ణుడు తమతో ఉన్నప్పుడు గోపికలకు బ్రహ్మదేవునికి ఒక దినము క్షణకాలము వలె గోచరించెను. శ్రీకృష్ణుడు లేనప్పుడు ఒక క్షణము బ్రహ్మదేవునికి దినము వలె కనిపెట్టెను. గోపికల కృష్ణ భక్తియే ఆధ్యాత్మిక జీవన పరమ సిద్ధియే ఉన్నది. అట్టి పరిపూర్ణత లక్షణములే ఇచ్చట వర్ణితమైనవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఉద్ధవుడికి చెప్తున్నారు శ్రీకృష్ణుడు, నేను వృందావనాన్ని వదిలేసి మధురకు వెళ్ళినప్పుడు అప్పటి వరకు గడిపిన సమయం ఏదైతే ఉందో గోపికలతోటి, అప్పటికి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు కదండి కృష్ణుడు బృందావనం వదిలేసి మధురకు వెళ్ళింది. 14 సంవత్సరాల పాటు నాతో ఉండి ప్రతిరోజు నా ప్రేమని పొందుతూ ప్రతిరోజు రాసనృత్యం చేస్తూ ఎన్నో రాత్రులు నాతో గడిపారు. అలాంటి వాళ్ళకి ఆ సమయం అంతా ఒక క్షణంలాగానే అనిపించేసింది. ఆ క్షణం అంతా ఒక క్షణంలానే, ఆ సమయం అంతా అంటే ఎన్నో రాత్రులు నాతో గడిపినదంతా కూడా ఒక క్షణంలాగానే అనిపిస్తే, నా విరహంలో ఒక్క రాత్రి కూడా కొన్ని యుగాల్లా గడిచింది వాళ్ళకి. ఒక్క రాత్రి కూడా ఎన్నో యుగాల్లా గడిచింది అని చెప్తున్నారు. అంటే మనకి శిక్షాష్టంలో కూడా చెప్తారు. ఏమని చెప్తారండి? యుగాయితం నిమేషేణ చక్షుషా యుగాయితం ప్రావృషాయితం. చాక్షుషా ప్రావృషాయి. అంటే కృష్ణుడి విరహంలో ఒక్క నిమిషం కూడా కొన్ని యుగాల్లా ఉంటుంది, ఒక సెకను కూడా కొన్ని యుగాల్లా ఉంటుంది విశుద్ధ భక్తుడికి. ఓకే, అది కృష్ణుడి యొక్క ప్రేమ యొక్క గొప్పతనం. గోపికలు కూడా అలాంటి ఒక విరహాన్నే అనుభవించారు. ఓకే, సో అది బ్రహ్మదేవుడు ఒక రోజు ఒక కల్పం, అంతేనా? ఒక రోజు ఒక కల్పం, కొన్ని యుగాల్లా కాదు గోపికలకు అనిపించింది. ఒక రాత్రి ఒక కల్పంలా అనిపించింది వాళ్ళకి. ఒక రాత్రి గడవట్ల వాళ్ళకి కృష్ణుడు లేకుండా. అలాంటి ఒక స్థితి, అంటే అనుక్షణం కృష్ణుడే తలుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాత్రి గడిచినట్లు అనిపించట్లా. కృష్ణుడి సాంగత్యంలో ఉన్నప్పుడు ఎన్ని రాత్రులు గడిచినా కానీ క్షణంలో అయిపోయినాయి మొత్తం కదా. అది నెక్స్ట్ 12వ శ్లోకం, సునీత కంఠం. నేను తానా విధన్మయ్యను సంఘబద్ధ విధన్మయ్యనుసంగబద్ధ దియ స్వమాత్మానమధస్తదేతం స్వమాత్మానమదస్తథేదం యథా సమాధౌ మునయోధితో ఏ సమాధౌ మునయోగితో ఏ నధ్య ప్రవిష్టా ఇవ నామరూపే. సత్య ప్రవిష్టా ఇవ నామరూపే. భావము: ఉద్ధవ, నదులు సముద్రములో లీనమగునట్లు మునులు సమాధి యందు ఆత్మానుభవములో లీనమైన వారై ఆ విధంగా నామరూపముల నెరుగని చందమున బృందావన గోపికలు తమ చిత్తములలో నా ఎడ ఎంత అనురక్తులైరనగా తమ దేహములను గాని ఇహపరములను గాని వారు తలుచుకుండిరి. వారి చిత్తము నాయందే బద్ధమైనను. భాష్యము: సాధారణ జనులకు వారి దేహమే అత్యంత సన్నిహితమైనది, ప్రియమైనది కాగా గోపికలు తమ దేహములను అత్యంత దూరముగానున్నవిగా భావించుచుండిరని స్వమహాత్మాన నమదస్తధేదం స్వమాత్మ నమదస్తధేదం అని పద సముదాయం సూచించును. సమాధి స్థితి యందున్న యోగి తన దేహం చుట్టూ ఉన్నట్టి వస్తువులను తన దేహమును కూడా అత్యంత దూరములో ఉన్నట్లుగా భావించుట వంటిదే ఇది. మధ్యరాత్రి వేళ శ్రీకృష్ణుని వేణువును ఊదినప్పుడు గోపికలు తమ నామమాత్ర భర్తలను గురించి, సంతానమును గురించి సమస్తము మరచిపోయి కృష్ణుడితో గుడి నృత్యం చేయుటకు వనమునకు పోయిరి. ఈ వివాదాస్పదమైన విషయములను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీనయసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు స్పష్టంగా వివరించి ఉండిరి. ముఖ్య వివరణమేమనగా శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. గోపికలు అతని శక్తి స్వరూపములే. ఆ విధంగా తన ప్రకట శక్తి రూపములైన గోపికలతో సర్వశక్తిమంతుడైన భగవానుని ప్రేమ వ్యవహారములలో వివాదము గాని అనైక్యత గాని లేనే లేదు. గోపికలు భగవంతుని సృష్టిలో అత్యంత సౌందర్యవతులకు యువతులై ఉండిరి. శ్రీకృష్ణుని అనే గోపికలు ఎంత ఆకర్షితులైనగా వారింక దేనిని ఆలోచింపకుండిరి. కనుక వారికి మోహం అనున్నది ఏ లేదు. సమస్తము శ్రీకృష్ణుని దేహమందే నెలకొని ఉన్నది కనుక
గోపికలు అతనినే ధ్యానించినప్పుడు నష్టపోయినదేదీను లేదు. ప్రేమించిన వారిని తప్ప సకల వస్తువులను బహిష్కరించుట గాఢ ప్రేమ యొక్క స్వభావము. కానీ ఈ భౌతిక జగత్తులో మనము దేశము, కుటుంబము లేదా దేహము వంటి పరిమితమగు తాత్కాలిక వస్తువుని ప్రేమించినప్పుడు అన్య వస్తు బహిష్కరణ అజ్ఞాన కారణమగును. కానీ మన ప్రేమ సమస్తమునకు మూలము దేవాది దేవుని పైననే గాఢముగా కేంద్రీకృతమైనప్పుడు అటు ఏకాగ్రత అజ్ఞానమని భావింపబడదు. ఒక వస్తువుపై ఏకాగ్రతను వివరించుటకు మాత్రమే సమాధి అందలి యోగి ఉపమానము ఇచ్చట వసగబడినది. లేనిచో గోపికల పారవస్య ప్రేమకు తాము భౌతిక దేహము కాదనుచు ఎరుగుటకు యత్నించడి యోగుల శుష్క ధ్యానమునకు పోలికయే లేదు. గోపికలకు త్యజించవలసిన దేహములు లేనందునను వారు స్వయంగా పరతత్వముతోనే నృత్యము చేయుచు ఆలింగనము చేసుకొనుచున్నందునను వారి మహోన్నత స్థితిని సాధారణ యోగి స్థితితో పోల్చజాలము. నిరాకార బ్రహ్మానందము కృష్ణ ప్రేమయనిడి ఆనంద సాగరములోని చిన్న నీటి బొట్టుతోనైనా సరిపోలదని చెప్పబడింది. గాఢానురక్తి మనస్సును హృదయమును కట్టిపడవేసడి త్రాడు వంటిది. భౌతిక జీవితంలో మనం తాత్కాలికము భ్రమపూర్వకమైన దానికి బద్దులమై ఉన్నాము కనుక అటువంటి హృదయ బంధనము గొప్ప క్లేశమును కలగజేయును. కానీ మన మనస్సును హృదయమును సకలానంద సౌందర్య నిధియగు శ్రీకృష్ణునితో బంధించినచో మన చిత్తము దివ్యానంద సాగరములో అపరిమితముగా విస్తరించగలదు. గోపికలు ఏ రీతిగాను నిరాకార ధ్యానం వైపునకు మొగ్గు చూపి ఉండలేదని ఎరుగవలెను. అట్టి ధ్యానమునందు మనుజుడు వైవిధ్యపూర్ణముగు సృష్టి యొక్క సత్యమును నిరాకరించును. గోపికలు దేనిని నిరాకరించలేదు. వారు కేవలం శ్రీకృష్ణునే ప్రేమించుచు అన్యమేదియును తలంపకుండిరి. కృష్ణునిపై తమ ఏకాగ్రతను అవరోధపరచుడు దానినే వారు త్రోసిపుచ్చిరి. రెప్పపాటు కలిగించుచు కృష్ణ దర్శనమును క్షణకాలం తొలగించడి కనురెప్పలను వారు నిందించి ఉండిరి. రామగమనములో అవరోధమును కలిగించడు దేనినైనాను తొలగించగలిగిన ధైర్యమును శ్రద్ధావంతులకు భక్తులు కలిగి ఉండవలెనని శ్రీల రూప గోస్వామి పలికిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వైరాగ్యము జ్ఞానము. జ్ఞానంతో కలిగినటువంటి వైరాగ్యం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతారు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే సాకార రూపంలో ఉన్న భగవంతుణ్ణి కాకపోవచ్చు, లేదంటే నిరాకారాన్ని ధ్యానం చేయవచ్చు, లేదా పరమాత్మని ధ్యానం చేయవచ్చు. వాళ్ళు ఏం చేసినా సమాధి స్థితికి వెళ్ళడం అనేటువంటిది ఇంపార్టెంట్. చివరికి అంటే సమాధి స్థితిలో ఉండడం అంటే ఏంటి? తన శరీరంతో జరుగుతున్నటువంటి అంటే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నింటినీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉండాలి. ఆత్మలో స్థిరంగా ఉండాలి. శరీరానికి ఏం జరుగుతుంది? వర్షం పడితే తడిచిపోతున్నా కానీ వాళ్ళకి అర్థం కాకూడదు. కొంతమంది సినిమాల్లో చూపిస్తుంటారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి చుట్టూతా చీమల పుట్టలు పెట్టేస్తాయి. పుట్టలు ఇక్కడ దాకా వచ్చేస్తాయి. అయినా కానీ అర్థం కాదు. హిరణ్యకశిపుడు యజ్ఞం చేసినప్పుడు, అదే తపస్సు చేసినప్పుడు హిరణ్యకశిపుడు కనపడ్డా? పుట్టలో ఉండిపోయాడు కదా. అలాంటి ఒక సమాధి స్థితిని పొందడం అంటే అది కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో ఆ స్థితికి రావడం అనేటువంటిది జ్ఞానంతో వైరాగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు సాధించలేరు. జ్ఞాన వైరాగ్యాలతో వ్యక్తులు సాధించలేరు. కానీ చాలా ఈజీగా గోపికలు సాధించేసేసారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుణ్ణి అక్రూరుడు మథురకు తీసుకువెళ్ళాడో అప్పుడు గోపికలు నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక సముద్రంలో లీనమైపోయేటువంటి నదులు ఒకే లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ఎలా వెళ్తాయో అలా సమాధి యందు లగ్నమై ఆత్మానుభవంలో లీనమైనటువంటి వారు ఏ విధంగా నామరూపాలు ఎరిగినటువంటి చందమ్న అంటే సమాధిలో ఉన్నటువంటి వాళ్ళలాగా గోపికలు కూడా వాళ్ళ చిత్తము నాయడ ఎంత అనురక్తులైనగా తమ దేహాలను కానీ ఇహపరములను కానీ వారు తలచుకుండిరి. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. పక్కన ఎవరున్నారు, నేనెక్కడున్నాను, నా శరీరం స్థితి ఏమిటి, నేను స్నానం చేశానా లేదా, నా ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయి, నేను జడ వేసుకున్నానా లేదా, నేను ఎవరితో ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. కృష్ణుడు రాస డ్యాన్స్ దగ్గర ఉన్నారేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి రాస డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంతగా వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో భగవంతుడు అలా ఉన్నారు.
సమాధి స్థితిలో ఉన్నారు గోపికలు ఆ సమయంలో. ఇలాంటి ఒక స్థితి ఎలాంటి యోగము చేసేటువంటి వ్యక్తికైనా కానీ రాదు. కేవలం విశుద్ధ భక్తి, కృష్ణుడి పట్ల ప్రేమ కలిగినటువంటి వ్యక్తి పొందేటువంటి సమాధి స్థితిలో ఎలాంటి యోగ ప్రక్రియ ద్వారా వాళ్ళు చేసినా కానీ ఉండదు. నిరాకార బ్రహ్మ ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఈ స్థితి ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ 13. ప్రమీల మాతాజీ. మత్కామారమణం జారం అశ్వరూప విధో బలా మత్కామారమణం జారం అశ్వరూప విదో బలాః బ్రహ్మా మాం పరమం ప్రాపుః సంఘాచ్చత సహస్రశః. బ్రహ్మ మాం పరమం ప్రాపుః సంగాచ్చత సహస్రశః. వేల కొలదిగా గల గోపికలందరూ నన్ను తమ రమణునిగా తలచి ఆ రీతిగాని నన్ను తీవ్రముగా పొందగోరుచు నా వాస్తవమగు స్థితిని ఎరుగకుండిరి. అయినను నాతో సన్నిహిత సాంగత్యంచే వారు పరబ్రహ్మమగు నన్ను పొందిరి. భాష్యం. సౌందర్యవతులైన గోపికలు శ్రీకృష్ణుని ఎడ మధుర ప్రేమలో ఎంతగా లీనమైరనగా దేవదేవునిగా అతని అపరిమిత శక్తులను వారెరుగకుండిరని అశ్వరూప విదః నా వాస్తవమగు స్థితిని లేదా రూపమును ఎరుగక అను పద సముదాయమును సూచించును. అశ్వరూప విదః అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ అర్థమును ఇతర అర్థములను వివరించియుండిరి. విద్ అనగా పొందుట అని కూడా అర్థం ఉన్నది. కనుక గోపికలు ఇతర విశుద్ధ భగవద్భక్తుల వలె స్వరూపముక్తి సాధన ఎందు ఇష్టపడకుండిరని స్వరూపముక్తి సాధన ఎందు ఇష్టపడకుండిరని అశ్వరూప విదః సూచించును. గోపికలు భగవంతుని వంటి రూపమునే పొందినచో వారితో నృత్యము చేయుట, వారిని ఆలింగనము చేసుకున్నటువంటి మధుర లీలను భగవంతుడు ఎట్లు ననర్చగలిగేవాడు. భగవత్ సేవకులుగా తమ నిత్య ఆధ్యాత్మిక రూపమును గోపికలు అనుభూతమనర్చుకొనినందున స్వరూప అను పదము కూడా వారి నిజమైన ఆధ్యాత్మిక రూపములనే సూచింపగలదు. ఆ విధముగా గోపికలు ఎన్నడూనూ తమ దేహ సౌందర్యమును గురించి తలచలేదని అశ్వరూప విదః అను పదము అర్థము నొసగగలదు. కానీ లౌకికులు దేహ సౌందర్య దృష్టినే కలిగియుందురు. భగవంతుని సృష్టిలో గోపికలు అత్యంత సౌందర్యవతులైన యువతులు అయినప్పటికీ వారెన్నడూనూ తమ దేహములను గురించి తలపక సర్వదా శ్రీకృష్ణుని దివ్య దేహమునే ధ్యానించుచుండిరి. గోపికల మహోన్నతమగు మధుర భావములను మనము అనుకరించలేనప్పటికీ వారి ఆచరణాత్మకమైన కృష్ణ భక్తి యొక్క అద్భుతమగు ఉపమానమును మనము చక్కగా అనుసరించవచ్చును. వారు సహజముగానే శ్రీకృష్ణుని ఆశ్రయించి అత్యున్నత జీవన పూర్ణత్వమును బడసిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండోతి ప్రణామం. ఓకే. గోపికలందరూ కూడా నిరంతరం కృష్ణుణ్ణే తలచి కృష్ణుణ్ణే పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికని కలిగి వాళ్ళు భగవంతుణ్ణి పొందారు, పరబ్రహ్మాన్ని పొందారు. మామూలుగా పరబ్రహ్మంలో లీనమైపోవడం వేరు, పరబ్రహ్మముని పొందడం వేరు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం వేరు, పరబ్రహ్మాన్ని పొందడం వేరు. భగవంతుడిలో లీనమైపోతే భగవంతుడిని ఆలింగనం చేసుకోవడానికి అవుతుందా? భగవంతుడిలో నృత్యం చేయడానికి అవుతుందా? భగవంతుడితోటి ప్రేమ కలాపాలను చేయడం అవుతుందా? కాదు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటిది. అందుకనే లీనమైపోయే కోరికలు వాళ్ళకి లేవు. స్వరూప సిద్ధి, ఇక్కడ ఏమన్నారు? స్వరూప స్థితి, అస్వరూప స్థితి, అస్వరూప విధ అంటే వాళ్ళు వాళ్ళలాగానే భగవంతుడికి సేవ చేశారు తప్ప వాళ్ళు భగవంతుడిలా మారిపోలా. ఓకే. భగవంతుడిలా మారిపోవడము అనుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా సాధన ఫలిస్తే, నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తే నేను భగవంతుడిలో ఐక్యం అయిపోతాను. అంటే ఏంటి? నేను భగవంతుడిని అయిపోతాను అని అర్థం కదా. నేను భగవంతుడు అయిపోతాను. నేను భగవంతుడికి భిన్నంగా ఉండను, భగవంతుడిలోనే ఉంటాను. భగవంతుడు లో ఐక్యం అయిపోవడం అంటే అది. అలా అవ్వలేదు వాళ్ళు భగవంతుడిని పొందగలిగారు. అది విశుద్ధ భక్తులు పొందేటువంటి స్థితి
కానీ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకునేటువంటి వ్యక్తుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి. ఇది నిజమైనటువంటి జీవన పూర్ణత్వం అంటే. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. సర్వరాజ్య మాతాజీ. అస్మాత్వముద్ధవోతృజ్యా చోదనం ప్రతిచోదనం ప్రభుజీ. తస్మాత్ ప్రముద్దవోత్సుజ్య చోదనాం ప్రతిచోదనాం ప్రవృత్తంచ నివృత్తంచ శ్రోతవ్యం శ్రుతమేవ చ. ప్రవృత్తించ నివృత్తిం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ. మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం. మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం. యాహి సర్వాత్మభావేన మయా స్యాహ్యకుతో భయః. యాహి సర్వాత్మ భావేన మయా స్యాహి కుతో భయః. ఉద్ధవ, కనుక వేద మంత్రములను అనుబంధ వేదశాస్త్రముల పద్ధతులను వాటి విధి నిషేధములను త్యజింపుము. వినిన దానిని వినవలసిన దానిని విడుపుము. బద్ధజీవులందరూ హృదయములలో నిలిచి ఉన్నట్టు పరమాత్ముడను కనుక కేవలము నన్నే శరణజుచ్చుము. హృదయపూర్వకంగా నన్ను ఆశ్రయించిన వాడునపై నా అనుగ్రహముచే అన్ని పరిస్థితుల యందును నీవు భయదూరుడు కాగలవు. ప్రభుపాదుల వారి భాష్యము. సాధు పురుషుల లక్షణములను ముక్త జీవు లక్షణముల గురించి ఉద్ధవుడు శ్రీకృష్ణ ప్రశ్నించి ఉండెను. శ్రీకృష్ణే ప్రధాన జీవిత లక్ష్యమని ఎరిగిన వారులకు, శ్రీకృష్ణుని కృష్ణ భక్తినే ఏకైక జీవిత లక్ష్యంగా స్వీకరించిన వారులకు భేదమును చూపుచు వివిధ స్థాయిలో ఆధ్యాత్మిక పురోగతి దృష్ట్యా భగవానుడు దానికి సమాధానం నొసగిండెను. ప్రేమయుత భక్తుల చేత వారితో శ్రద్ధగా సాంగత్యం చేసే వారి చేతను తాను బంధితునవుతునని కూడా శ్రీకృష్ణ పేర్కొనెను. భక్తులందరిలోనూ బృందావన గోపికలు ఎంతటి అరుదైన విశుద్ధ భక్తియుత సేవాస్థితిని సాధించనగా స్వయంగా శ్రీకృష్ణే వారికి తాను రుణపడినట్లు భావించు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి తన ఎడ గోపికలకు గల ప్రేమ శ్రీకృష్ణ పూర్వం తన హృదయంలోనే దాచుకుని ఉండను. ఆ ప్రేమ యొక్క పరమ రహస్య స్వభావము భగవంతుడి గంభీరతే దానికి కారణం. కానీ చివరికి శ్రీకృష్ణుడు గోపికల ప్రగాఢ ప్రేమ గురించి మౌనముగా ఉండలేకపోయాను. ఆ విధంగా అతడు బృందావనం నందు గోపికలు తన ప్రేమించిన విధమును, తనను పూర్తిగా ఆధీనం చేసుకునే విధమును ఉద్ధవునికి ఈ శ్లోకంలో వెల్లడి కావించాను. రహస్య ప్రదేశమందు ఆ దేవదేవుడు ప్రీతము గోపికలతో విశ్రమించుచుండెను. సహజమగు మధుర రసాకర్షణ చే వారి నడు మహోన్నతమగు ప్రేమ వినిమయము జరుగుచుండెను. భగవద్గీత యందు భగవాన్చే వివరించబడినట్లు భౌతిక జగత్తును త్యజించినంత మాత్రమున లేదా సాధారణమైన ధార్మిక నియమమును ఆచరించడం చేత మనుషుడు జీవన స్థితిని పొందజాలడు. అతడు వాస్తవముగా భగవంతు స్వరూపమును ఎరుగవలెను. విశుద్ధ భక్తులతో సాంగత్యంచి అతడు మూల రూపంలో భగవంతుని ప్రేమించుటను నేర్వవలెను. ఈ ప్రేమను మధుర రసము, వాత్సల్య రసము, సఖ్య రసము లేదా దాస్య రసముగా వ్యక్తపరచవచ్చు. భౌతిక జగత్ యొక్క తాత్విక విశ్లేషణ పద్ధతిని భగవానుడు ఉద్ధవునకు విస్తృతంగా వివరించున్నాడు. సకామ కర్మల యందు లేదా మానసిక కల్పన యందు కాలమును వృధాపరచుట అతనికి వ్యర్థమని ఇప్పుడు ఆ దేవదేవుడు స్పష్టంగా సారాంశపడుతున్నాడు. గోపికల ఉపమానం చక్కగా వంట పట్టించుకుని ఆ ప్రజభావనను అనుసరించడం ద్వారా కృష్ణ భక్తి భావన మరింత పురోగమించమని శ్రీకృష్ణుడు వాస్తవమునకు అతనికి సూచన చేయుచున్నాడు. జరావ్యాధి మరణములను రుద్దెడి ప్రకృతి యొక్క క్రూర నియమములచే అసంతుష్టుడైన బద్ధజీవుడు శ్రీకృష్ణుడే సకల సంసార క్లేశం నుండి జీవులకు ఉద్ధరించడని తప్పగా ఎరుగవలేను. అప్రమాణికమగు సాంప్రదాయకమైన అనుష్ఠానములు, విధులు లేదా నిషేధములలో చిక్కబడవలసిన అవసరమే లేదు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయినట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఉపమానమును అనుసరించు మనుషుడు కేవలం దేవదేవుడు శ్రీకృష్ణుని శరణాగతుడు కావలేను. ప్రామాణికమగు నియమిత భక్తి యోగ విధానముచే అతడు సులభముగా ఆధ్యాత్మిక స్థితిని పడేయగలడు. ప్రభుజీ, హరే కృష్ణ. కాబట్టి ఉద్ధవుడికి ఫైనల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనుబంధమైనటువంటి వేద శాస్త్రాల పద్ధతులని, అవి విధించేటువంటి నియమ నిబంధనల్ని అన్నిటినీ వదిలేసాయి. వినిన దానిని, వినాల్సిన దాన్ని కూడా వదిలేసాయి. చేయాల్సిందల్లా ఏంటంటే నాకు శరణాగతులు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఇది. అన్నిటినీ ధర్మాన్ని వదిలేయమంటున్నారు ఏంటి కృష్ణుడు అని అనుకుంటారు తెలియని వాళ్ళు. ధర్మాలు చేయొద్దు అని అంటారు. ధర్మం చేయొద్దు అంటున్నారంటే ధర్మమే కదా ఇంపార్టెంట్. ధర్మ సంస్థాపన కోసమే కదా ఆయన వచ్చింది. ధర్మం ఏంటి చేయొద్దు అంటున్నారు అని అంటున్నారు. కృష్ణుడు చెప్పే ధర్మం పరోధర్మం గురించి చెప్తున్నారు. భౌతిక ధర్మాల గురించి మాట్లాడట్లేదు. ప్రతి జీవుడు ముక్తిని సాధించకపోతే తను ఏం చేసినా కానీ వృధా. శరీరంలో ఉండి అవన్నీ కూడా మనల్ని భౌతిక స్థాయిలోనే ఉంచుతాయి. జన్మామృత్యు
వలలోనే పడేస్తాయి. ఇలాంటి ఒక పరిస్థితుల నుంచి విసుగు చెందినటువంటి వ్యక్తి ఏం చేయాలి అంటే భగవంతుడికి శరణు పొందాలి. అప్పుడు మనకి ఈ భౌతిక జీవన స్థితి జన్మ మృత్యువు నుంచి బయటపడి ముక్తిని సాధిస్తాం, భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం, భగవంతుడి యొక్క ప్రేమని సేవని మనం పొందగలుగుతాం. అలాంటి భక్తులకి ఉదాహరణే గోపికలు. గోపికల యొక్క స్థితికి ఎవరైనా వస్తే అది అత్యున్నతమైనటువంటి భక్తి. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకల, వాళ్ళ శరీరాలతోటి వాళ్ళు భగవంతుడికి సేవ చేశారు, నిరంతరం భగవంతుడినే ధ్యానించారు. భగవంతుడు ముందున్నా భగవంతుడినే ధ్యానించారు, భగవంతుడు ముందు లేకపోయినా భగవంతుడినే ధ్యానించారు. భగవంతుడు ముందున్నప్పుడు భగవంతుడిని చూడడానికి కను రెప్ప కొడితే ఆ రెప్పలు అడ్డం వస్తున్నాయని చెప్పేసి ఆ రెప్పలను సృష్టించినటువంటి బ్రహ్మదేవుని కూడా తిట్టారు గోపికలు. ఎందుకు నువ్వు నాకు రెప్పలు పెట్టావు, కొట్టాల్సి వస్తుంది, కొట్టిన సమయంలో కృష్ణుని చూడలేకపోతున్నాను అని అన్నారు. అది గోపికల యొక్క ప్రేమ స్థాయి. అందుకనే గోపికల యొక్క ప్రేమను గురించి కృష్ణుడు కూడా తలుచుకోకుండా ఉండలేకపోయారు. ఉద్ధవ గీత సమయంలో ఉద్ధవుడికి కూడా గోపికల యొక్క ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. అంటే గోపికలు ఎంత ప్రేమని కృష్ణుడి మీద చూపించకపోతే కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు తెలుసుకుంటారు? అంటే గోపికలకి ఉన్నటువంటి ప్రేమతో చేసినటువంటి సేవకి స్వయంగా శ్రీకృష్ణుడే గోపికలకి రుణపడిపోయాడు. ఎక్కడైనా ఉంటుందా భగవంతుడు భక్తులకి రుణపడిపోవడం? అది గోపికల యొక్క విశుద్ధ భక్తి స్థాయి. అలాంటి భక్తుడివికా అన్నీ వదిలే, సకామ కర్మ, నిష్కామ కర్మ, సకామ కర్మలన్నీ వదిలేసి, సకామ కర్మలన్నీ వదిలేసి, కర్మకాండలన్నీ వదిలేసి. సకామ కర్మలు అంటే ఏంటండి? కర్మకాండ. కర్మకాండ మనం ఫలితాలని అనుభవించడం కోసం చేసేటువంటివి. ప్రాచీన బర్హి చేసేవాడు. ప్రాచీన బర్హి ఏం చేసేవాడు? ఒక యజ్ఞం అయిపోకముందే ఇంకొక యజ్ఞానికి ఏర్పాట్లు చేసేవాడు. ఒక కర్మకాండ విధి విధానం అయిపోకముందే ఇంకొక కర్మకాండ విధి విధానానికి మొదలుపెట్టేవాడు. ఈ యజ్ఞంలో నుంచి లేవడం ఇంకో యజ్ఞంలో కూర్చోవడం, అక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. కర్మకాండ యజ్ఞాలు చేసేసాడు. చివరికి నారదుడికి విసుగు వచ్చి తిట్టాడు ప్రాచీన బర్హిని. విశుద్ధ భక్తులు ఇలాంటి వాళ్ళకి సాంగత్యం ఇస్తారు. సాంగత్యం ఇచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళందరూ మంచిగా ఉన్నారు, ధార్మికంగా ఉన్నారు, కర్మకాండాలు చేసే వాళ్ళు ఏమీ చెడ్డవాళ్ళు కాదు, పుణ్యకర్మలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సత్వగుణంలో ఉన్నారు వీళ్ళందరూ. దేవీ దేవతల పూజలు చేసేవాళ్ళు సత్వగుణంలో ఉన్నవాళ్లేగా. కర్మకాండాలు చేసే వాళ్ళందరూ సత్వగుణంలో ఉంటేనే పూజలు చేస్తారు. పూజలు చేయడం అంటేనే సత్వగుణంలో ఉండడం. కానీ ఎంతకాలం ఉండిపోతావు సత్వగుణంలో? ఎంతకాలం ఉండిపోతావు కర్మకాండలో? ఇలాంటి వాళ్ళు ఒక్క నెట్టామనుకోండి ఏమవుతారు? సత్వగుణం నుంచి శుద్ధ సత్వస్థితికి వెళ్తారు. కాదు, ఇప్పుడు రజోగుణం తమో గుణంలో ఉన్న వాళ్ళని 2-3 నెట్లు నెట్టాలి. సత్వగుణంలో ఉన్న వాళ్ళని కొంచెం నెట్టి చాలు, ఒక్క నెట్టితే చాలు. బలం కూడా ఉపయోగించుకోవట్లా, చెయ్యి మీదేసి ఇలా అంటే చాలు, విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోతారు. అందుకని భక్తులు ఎక్కడికి వెళ్తారు? సత్వగుణంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. అందుకని ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చారు. మనం కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్దాం. బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు చాలా గుళ్ళు ఉంటాయండి. చాలా గుళ్ళకి వెళ్తే ఒక 2 బుక్కులు 3 బుక్కులు పోతాయి. అయ్యప్ప స్వామి గుడికి వెళ్తే 1-2 కంటే ఎక్కువ పోవు. లేదు అని అంటే వినాయకుడు గుడి, హనుమంతుడు గుడి, వీళ్ళ దగ్గరికి వెళ్తే 2-3 బుక్కుల కంటే ఎక్కువ. అదే మనం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళి చూడండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి చూడండి, చాలా వాళ్ళందరూ సత్వగుణంలో ఉంటారు. వాళ్ళందరూ రజోగుణం తమో గుణంలో ఉండరు. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. వాళ్ళందరూ రిజెక్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయకపోయినా రిజెక్ట్ చేయరు, మనల్ని అందరినీ ద్వేషించరు. మనలాంటి వాళ్ళని ద్వేషించరు, మన దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. నిజానికి మేము సెంటర్ పెట్టినప్పుడు మేము ఎలా ప్రచారం చేయాలి, అసలు ముందు ఎలా మేము సెంటర్ పెట్టాము అనే విషయం జనాలకు తెలియాలి. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరికి చెప్తే ఫస్ట్ రోజున ఒక 4గురిని తీసుకురాగలుగుతాం? ఫస్ట్ రోజు ఎవరు వస్తారో నాకు తెలియదు. నేను మాధురి మేమిద్దరమే అనుకున్నాం. నేను నీకు చెప్తా, నువ్వు నాకు చెప్పు అనుకున్నాం. మామూలుగా వెళ్ళి మంగళహారతి చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ వారం ముందు మేము పాంప్లెట్లు కొట్టించి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నిలబడి అందరికీ పాంప్లెట్లు ఇచ్చి, రెండమ్మ
ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి భగవద్గీత కోర్స్ చెప్తున్నాము, రండి అని చెప్తే 100 మందికి ఇస్తే అనుకోకుండా 15 మంది వచ్చారు. మొదటి బోల్ ప్రభు 15 మంది వచ్చారు. వారం రోజులు వెంకటేశ్వర స్వామి గుడి ముందే నిలబడ్డాం మేము. ఓకే, 15 మంది వచ్చారు. 15 మందిలో నిలబడ్డది ఎంతమంది అంటే 2-3 నిలబడి ఉంటారు. ఓకే, మళ్ళీ ఇక ఇప్పుడు ఎవరిని పిలవను అవసరం, వాళ్ళందరికీ వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళని తెలుసుకుని వస్తుంటారు. 40-50 మంది, ఇప్పుడు 50 మంది దాకా వస్తున్నారు. ఓకే, మధ్య మధ్యలో వచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు కొంతమంది వస్తుంటారు, పాత వాళ్ళు కంటిన్యూ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 30 మంది పాత వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు, మిగిలిన వాళ్ళు 20 మంది 25 మంది దాకా వచ్చిపోయేవాళ్ళు మధ్య మధ్యలో చుట్టం చూపుకి వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకి ఖాళీ ఉన్న నుంచి ఓపెన్ ఉంటుందా ప్రభుజీ? లేదు, సండే పొద్దు నుంచి ఓన్లీ 4 గంటలకే ఓపెన్ అవుతుంది. 4 గంటల నుంచి 7 గంటల వరకు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇలాంటి విశుద్ధ భక్తులు వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు ఇవన్నీ వదిలేసేయాలి అని. అందులోనే పడిపోతారు, అందులోనే మునిగిపోతారు, అందులోనే తేలిపోతారు. నేను చేస్తున్నది కరెక్ట్ అని అనుకుంటారు. విశుద్ధ భక్తులు చెప్పేంత వరకు వాళ్ళకి అర్థం కాదు. అందుకని ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు రావాల్సి వచ్చింది. ఓకే, సో ఈ విధంగా గోపికల స్థాయిలో భక్తి చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఇలాంటి నియమ నిబంధనలు అవసరం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు, శాస్త్రంలో ఇది మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, కర్మకాండ పనులు అవసరం లేదు, దాన ధర్మాలు అవసరం లేదు, చలివేంద్రాలు కట్టియాల్సిన అవసరం లేదు. సంఘ సంస్కరణలు చేయడం అంటే భక్తిని ప్రచారం చేయడం తప్ప వేరే ఏమీ కాదు. ఎందుకంటే కృష్ణుని ఇవ్వడమే సంఘ సంస్కరణ, అంతకు మించినటువంటి సంఘ సంస్కరణ ఇంకేమీ లేదు. భౌతిక స్థాయిలో 100 ఉండొచ్చు, చొక్కా లేని వాళ్ళకి చొక్కా ఇవ్వడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, చదువు లేని వాళ్ళకి చదువు ఇవ్వడం భౌతిక విద్య. ఇలాంటివన్నీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం భక్తులు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? నేను ఉద్యోగం ఇస్తే గనక వాడు నా మాట వింటాడు, నేను హరే కృష్ణ మహామంత్రం చెప్తే చేస్తాడు అని స్వార్థంతో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తారు. మనం కూడా చాలామందికి సహాయం చేస్తాం. ఎందుకు చేస్తాము? మనం చేసిన సహాయానికి రుణపడతాడు. మన రుణం తీర్చుకోవడం కోసమైనా మనం చెప్పింది చేస్తాడు. మనం ఏం చెప్తామండి, నేను నీకు ఉద్యోగం ఇప్పించా కదా, నా బ్యాంకులో 1,00,000 రూపాయలు అంటామా? అలాను రోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయని చెప్తాం. ఓకే, అంటే ఓకే పలానా ప్రభుజీ పలానా మాతాజీ ఇలాంటి సహాయం చేశారు, వాళ్ళకి సంతృప్తినిచ్చే పని మనం చేయాలి అని అనుకుంటారు. ఆ మంచి ఫీలింగ్తోనే. అందుకనే ఇలాంటివన్నీ భక్తుల సాంగత్యంలోకి రాకపోతే మనకి జ్ఞానం రాదు, మనమందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేము. కాబట్టి ఇలాంటి భక్తుల యొక్క కథలు వినడం అంటే ఇలాంటి గోపికలకి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ, ఈ సంఘర్షణ, ఈ యొక్క సందర్భము ఇవన్నీ తెలుసుకోవడం అంటే వాళ్ళ సాంగత్యం తీసుకోవడమే. శ్రవణం ద్వారా కూడా సాంగత్యం తీసుకుంటున్నాం మనం కదా, దానివల్ల మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాము. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ ఈరోజు, మిగిలింది మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.